మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ మాసులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మోజమల్ మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, ఫిషర్మెన్ సోమ వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మధురి రాజు, దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంకర్ నగారి, సాయి కుమార్ గౌడ్, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, మైనార్టీ సెల్ అధ్యక్షులు తయాబ్, జిల్లా మహిళా నాయకురాలు కురుమ లక్ష్మి, సీనియర్ నాయకులు పుర్రా ఆగం, శంకరయ్య, అశోక్, స్వామి, సంతోష్, శ్రీను నాయక్, కిషన్ నాయక్, భాస్కర్ నాయక్, శ్రీను నాయక్, నజీర్, వివిధ గ్రామ అధ్యక్షులు, యూత్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంకీర్ణ ప్రభుత్వంలో లేకున్నా కానీ తెలంగాణ కోసం ముందుండి మరి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమరులైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు చెల్లించిపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.